నేటి నుంచి ఏపీలో పీహెచ్సీ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్తో చర్చలు విఫలం కావడంతో సమ్మెబాట పట్టారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్న పీహెచ్సీ డాక్టర్లు చలో విజయవాడ చేసి తీరుతామంటున్నారు. తమ డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఇవాళ చలో విజయవాడకు సిద్ధమయ్యారు పీహెచ్సీ డాక్టర్లు. ఇన్ సర్వీసెస్ పీజీ కోటాను పునరుద్ధరించడంతో పాటు టైం బాండింగ్ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పీహెచ్సీ వైద్యులు. పట్టణాల్లో పనిచేసే వారితో పాటు అటవీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఒకేలా జీతాలు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రైబల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలన్నది పీహెచ్సీ వైద్యుల డిమాండ్లలో ఒకటి. జీవో 99ను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. పీహెచ్సీ డాక్టర్ల సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పీహెచ్సీలకు డిఎంఈ, డిఎస్హెచ్ వైద్యులను పంపించి సేవలందించాలని నిర్ణయించింది. రానున్న 3 ఏళ్లలో సుమారు 1000 మంది ఇన్ సర్వీస్ కోటా పీజీలు విధుల్లో చేరతారు. ఈ ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా వీరు విధుల్లోకి వస్తారు. దీనివల్ల 2027లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో, 2028 నుంచి బోధనాసుపత్రుల్లోనూ సిబ్బంది కొరత ఉండదని చెబుతోంది సర్కార్. పీహెచ్సీ వైద్యుల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఎలాగైనా సరే చలో విజయవాడ నిర్వహిస్తామంటున్నారు వైద్యులు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు. పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు.